హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాన్ వండర్స్. ఈ వీడియోలో హోమ్ మేడ్ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పౌడర్ని కొంచెం వేసుకున్నా సరే మసాలా కర్రీలకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఏ మసాలా కర్రీలకైనా బాగా సెట్ అవుతుంది. ఈ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో హాఫ్ కప్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. తరువాత హాఫ్ కప్ చెక్క లవంగాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వీటిని కొంచెం గట్టిపడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, మరీ తక్కువగా వేయించుకోకూడదు. తర్వాత పావు కప్పు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 యాలుకలు, ఒక 10 మరాఠీ మొగ్గలు, ఒక 2 స్పూన్ల మిరియాలని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిరపకాయలు త్వరగా వేగిపోతాయి. అందుకని వీటిని లాస్ట్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసుకొని ఇందులో 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలాగ వేయించుకొనే మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవసరం లేదు. వీటిని 2 రోజులు ఎండలో పెట్టుకొని కూడా ఇలాగ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడరు అన్ని మసాలా కర్రీలకి బాగా సెట్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే హోమ్ మేడ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.